హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనకి ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ డాక్టర్ బి దీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో టిఎస్ ఎంసెట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎంసెట్ యొక్క రిజల్ట్స్ ఈరోజు 11:30కి జేఎన్టీయూ హైదరాబాద్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిజల్ట్స్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, ఎంతమంది రాశారు, ఏం జరిగింది, ఎంతమంది అటెండ్ అయ్యారనే ఒక స్టాటిస్టిక్స్ మనం చూద్దాం. ఇప్పుడు టోటల్ రాసినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి 3,55,182 మంది క్యాండిడేట్స్ రాయడం జరిగిందండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఇంతమంది. ఇందులో మనం కానీ తీసుకున్నప్పుడు తెలంగాణ ఎంత, ఫస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి మనం వీడియో చేస్తున్నామండి. ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో మొత్తం వచ్చేసి 81,379 మంది ప్రజెంట్ అయ్యారు. అవుట్ ఆఫ్ 88,080 మంది అప్పీర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంతమంది ఉన్నారండి. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తీసుకున్నప్పుడు 10,254 మంది అప్పీర్ అయ్యారు. రాసినటువంటి టోటల్ నెంబర్ అవుట్ ఆఫ్ 12,352 మందిలో మనకి 10,254 మంది రాశారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ మనం కానీ తీసుకున్నప్పుడు పాస్ అయినటువంటి పిల్లలు తీసుకున్నప్పుడు 91.24 పాస్ పర్సెంటేజ్ ఉండటం జరిగింది. సో ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సమాచారం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అప్పీర్డ్ తెలంగాణ మనకి తీసుకున్నప్పుడు బీఫార్మసీ, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా ఫార్మ్ డి, ఇటువంటి కోర్సులన్నిటికీ కూడా ఈ యొక్క ఎంసెట్ అనేది ఉపయోగపడుతుంది. అగ్రికల్చర్ చేయాలనుకున్నా లేకపోతే ఇవన్నిటికి కూడా ఈ వెటర్నరీ ఎగ్జామ్ కూడా ఇదే ఉపయోగపడుతుంది అన్నట్టు. ఈ ర్యాంక్స్ అనేవి ఉపయోగపడతాయి. సో దీనికి గాను 88,080 మంది ఎగ్జామ్కి రాశారండి. అందులో అప్పీర్ అయినటువంటి వాళ్ళు మాత్రం 81,379 మెంబర్స్ మనకి టోటల్గా ఎగ్జామ్ రాయటం అనేది జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే అండి, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎవరెవరు రాశారు అనేది నెక్స్ట్ వీడియో మనం చూద్దాం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని.